హాయ్, ఇవాళ నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, చివరిదాకా చూడండి. ఒకసారి మా ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నాకు బాగా తెలిసిన ఒక డైరెక్టర్ని ఇన్వైట్ చేశాను. ఆయన ఆ ఫంక్షన్కి రాలేదు. ఏంటి సార్ వస్తానన్నారు రాలేదే అని అంటే, గురు నేను వద్దామని అనుకున్నాను, కరెక్ట్ అదే టైంకి నా వైఫ్ షాపింగ్కి తీసుకెళ్ళమనింది, నేను షాపింగ్కి తీసుకెళ్ళిపోయాను. నీకు తెలుసు కదా నాకు నా వైఫ్ అంటే ఎంత ఇష్టమో, నా ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో, బాగా చూసుకోవాలి గురు, ఫ్యామిలీ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకే ఇవ్వాలి, చూడు నేను ఎంత బాగా చేస్తాను, మా పిల్లలు ఏం అడిగితే అది, అంటే ఫ్యామిలీ గురించి ఇష్టమైన వాళ్ళ గురించి అడిగేటప్పటికి ఆయన చెప్తూ వెళ్ళాడు అనమాట. ఆయన్ని ఒక మాట అడగాలి అనిపించింది. సార్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా అని అడిగాను. ఆయన ఏమన్నారంటే, ప్రతిసారి నెక్స్ట్ టైం తీసుకుందాంలే అని అనుకుంటుంటాను, మనకు అంత ఐడియా లేదు గురు దాని గురించి అన్న. ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టం ఉన్న వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ని ఎంత నెగ్లెక్ట్ చేశారా? నా వరకు ప్రేమ అంటే మనం ఉన్నప్పుడు మాత్రమే పంచేది కాదు, మనం లేనప్పుడు కూడా మన ఫ్యామిలీని సేఫ్గా చూసుకోగలగడం. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనీ కాదు, ఇట్స్ పీస్ ఆఫ్ మైండ్, ఇట్స్ లవ్ ఇన్ అడ్వాన్స్. లైఫ్ అన్ప్రెడిక్టబులే, కానీ మన ప్లానింగ్ అన్ప్రెడిక్టబుల్ కాకూడదు.